అందరికీ నమస్కారం. కెమెరా ముందంటే కొంచెం షూరింగ్ అవుతుంది. సార్, నాన్నకి ప్రేమతో ఇది యాక్చువల్గా ఎన్నో మూవీలు చేయొచ్చు, సక్సెస్ రావచ్చు, కానీ నాకు ఇది ఒక ఎమోషనల్ జర్నీ. ఎందుకంటే నాకు అప్పుడు తమిళనాడులో ఎక్కడో ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. హార్డ్లీ నంబర్ 5 to 6 years ఉండొచ్చండి. వర్షం పడుతుంది, నాన్నగారు నేను ఇద్దరం చూసిన వర్షం చూస్తున్నాం. అమ్మగారు అడుగుతున్నా, తడిసిపోతాడు లోపలికి తీసుకుంటే అంటే నాన్న చూసి అడిగాడు, ఏంటని అడిగాడు. వర్షం నాన్న అన్నాను. అంటే ఒక పెయింటర్ దీన్ని చూస్తే ఆడికి పెయింటింగ్ రాది, ఒక మ్యూజిషియన్ దీన్ని చూస్తే మ్యూజిక్, ఒక పోయిట్ దీన్ని చూస్తే ఒక కవిత. నువ్వు ఎవరిని అడిగారు? ఐఎమ్ స్టిల్ సర్చింగ్, నేను ఎవరిని తెలియట్లే. కానీ ఎసర్చ్ మొదలవడానికి రీజన్ నా నాన్న. అలాంటి నాన్నకి ప్రేమతో అని ఒక సినిమా చేయడం, సుకు నన్ను పిలిచి ఫోన్ చేసి ఇలా ఒక సినిమా చేద్దామన్నప్పుడు ఏ టైటిల్ ఏంటి అని అడిగాను. నాన్నకి ప్రేమతో అన్నాడు. ఇది నాకు ఒక ఎమోషనల్ జర్నీ అండి. ఇది ఈ టెక్నిక్స్ దాన్ని పక్కన పెడితే ప్రతిరోజు నా నాన్నతో ట్రావెల్ చేసిన ఒక జర్నీ ఇది, నాన్న ఎమోషన్స్తో. ఇందాక దేవి సాంగ్ చూస్తుంటే ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ సాంగ్తో నా ఇంట్లో ఉన్న నాన్న ఫోటోలన్నీ తీసి నేను కూడా ఒక ఎడిట్ చేసి ఒక పెట్టుకోవాలని అనిపించింది. అంటే ఇది తండ్రి నాన్నని లవ్ చేసిన ప్రతి కొడుకుకైనా సాంగ్ ఇది. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్. షివర్ అవుతుంది కొంచెం. నా లైఫ్లో నా నాన్న అన్నది అంత ఇంపార్టెంట్. మొత్తం ఆయన డ్రీమ్ నేను. ఐఎమ్ ట్రయింగ్ టు ఆయన డ్రీమ్ని నిజం చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఈయన చేస్తున్న ఈ మూమెంట్లో ప్రతిరోజు ఒక ఎమోషనల్ జర్నీ అండి. యాక్చువల్గా షూటింగ్, టెక్నికల్ లైట్స్, కెమెరా, లెన్స్, ఇదన్నీ టెక్నికల్ సపోర్టివ్ థింగ్స్. ఆ సోల్, ఆ ఎమోషన్, నాన్న మీద ఉన్న ప్రేమ, ఈ జర్నీ లైఫ్ లాంగ్ నాతో ఉండిపోతుంది, నా మెమరీలో ఉంటుంది. థ్యాంక్ యూ సుకు, థ్యాంక్ యూ సో మచ్. తారక్ గారు, అదే సినిమా చేస్తున్నప్పుడు నేను ఒక టెక్నీషియన్, ఒక కెమెరామెన్, ఆయన ఒక హీరో, అలా ఉంటుందండి. కొన్ని రిలేషన్ ఫ్రెండ్లీగా అయింది, అదన్నీ పక్కన పెడితే ఆ హాస్పిటల్ సీన్ చూసేటప్పుడు నేను అయిపోయాను. అంటే నేను ఇంకొక మనిషిని చూడట్లే అక్కడ. ఐ సా మై సెల్ఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారు, నా నాన్న చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు అన్నం కల్పిస్తారండి. దాని తర్వాత ఆఫ్టర్ 30-35 years లొకేషన్లో ముద్దపప్పు కల్పించారు. నేను చెప్పాను, ఆఫ్టర్ 35 years నేను ఒక నాన్న చేతులు తిరిగిన తర్వాత మీరు కల్పిస్తున్నారు అని చెప్పి. ఒక సినిమాలో అన్నీ పాజిటివ్గా జరగడం అన్నది వెరీ రేర్ అండి. ఈ సినిమాలో మాకు అన్నీ పాజిటివ్గా జరిగింది. ప్రతి ఒక్కరు, రకుల్ లాంటి ఒక అంత కోఆపరేటివ్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే నిజంగానే మమ్మల్ని కొడుకులా చూసుకుంటారు. ఆయన ఫాదర్లానే బిహేవ్ చేస్తారు, బాధలానే చూసుకుంటారు. జేపీ గారు, అందరూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే దేశీ దారు.